హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. 7.2 అడుగుల ఎత్తు ఉన్న బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటుపై ప్రముఖ గాయని, ఆయన సోదరి ఎస్పి శైలజ స్పందించారు. రవీంద్ర భారతిలో తన విగ్రహం పెట్టాలన్నది బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక అని వెల్లడించారు. తన విగ్రహాన్ని పెట్టాలని ఆర్కెస్ట్రా వారి వద్ద బాలు వ్యక్తం చేయగా వారు అతన్ని వారించారని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన కోరిక నెరవేరిందని ఆమె అన్నారు. తెలుగును మర్చిపోవద్దని, క్రమశిక్షణగా ఉండాలని ఎస్పి బాలు ఎప్పుడూ చెప్పేవారని అన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మైక్ షూర్ మైక్, ఇది చైనాలో తయారవుతుంది. ఈ పానాసోనిక్ మీ కెమెరా జర్మనీలో తయారవుతుంది. మరి మీరు ఎందుకు వాడుతున్నారు? ఇక్కడ మనకు తయారయ్యే వస్తువులే వాడచ్చు కదా. కాదు, మనకు ఇంకొకటి మనం చెప్పేది ఏంటంటే, మీరు తెలంగాణ ఆంధ్రాని వాదం చూస్తున్నారు కానీ ఒక మహాగాయకుడిని చూడట్లేదు. 50,000 పాటలు ఎవరైనా పాడగలుగుతారా? మానవ పరంగా ఒక మానవ మాత్రుడికి సాధ్యమా? అది అంతే, అంత ఇంకేమీ లేదు. ఇందులో వివాదం ఏమీ లేదు. కాబట్టి మనం అర్థం చేసుకొని చేయడం ఉంటుంది. తెలంగాణ పాట ఆయన ఎప్పుడు పాడని అనలేదండి. ఒక సందర్భంలో తెలంగాణ రాకముందు యాక్చువల్గా పాట తయారైంది. అప్పుడు పాడమంటే ఆయన కొంచెం సంశయించారు. అప్పటికి ఆయన పార్టీ పాటలు పాడి కొన్ని దెబ్బలు తిని ఉన్నారు. దాంతో ఆయన ఏమనుకున్నారంటే కొంచెం పార్టీ పాటలు పాడకూడదు అనుకున్నారు. వేడిగా ఉంది ఉద్యమం, ఎటు పాడితే ఎవరికేమవుతుందో అని ఉంటుంది. అది ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ సింగర్ అయినా, ఏ మ్యూజిషియన్ అయినా సరే అన్ని పార్టీలకు పనిచేస్తారండి. మాలాంటి చిన్నవాళ్ళం అంటే మేము పని చేస్తాం ఏ పార్టీకి, మాకేం లేదు. కోరిక మన ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర వ్యక్తం చేశారట. ఇక్కడే నాకు కూడా పెడితే బాగుంటుందేమో అని. అప్పుడు వాళ్ళందరూ తిట్టారట, ఎందుకన్నా అట్లా మాట్లాడతారు అని. అది ఇప్పుడు అలాగే నెరవేరింది సార్. ఏ సందర్భంలో అనడం జరిగింది మేడం? ఏ సార్? ఏ సందర్భంలో? ఇది అక్కడికి మార్చిన తర్వాత సార్, మొదట అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు కదా. అప్పుడు పెద్ద ఉత్సవం జరిగింది ఇక్కడ. ఎంఎస్ విశ్వనాథ గారు అందరు వచ్చారు. అప్పుడు మా అన్న వాళ్ళ దగ్గర, మా కృష్ణన్న వాళ్ళ దగ్గర అనడం జరిగిందనమాట. అది ఇప్పుడు నిజమైంది. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది రావాల్సి ఉండే, ఎందుకోసం ఈరోజు పెద్దగా రాలేదు? నాకు టు బి ఫ్రాంక్ నాకు తెలియదు సార్. అంటే నేను ఇందులో నా పార్టిసిపేషన్ అంటూ ఏం లేదు. అంతా మా అన్న వాళ్ళే, మా వాళ్ళే చూసుకున్నారు. నేనేం రావటం, ఇక్కడ కూర్చోవటం, అన్నకు దండం పెట్టుకోవటం, పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోవటం, ఇంతవరకే నా పని అండి. ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా ఇన్విటేషన్ కార్డులు ఇచ్చిందా గవర్నమెంట్ కానీ మీ సినిమాకి సంబంధించిన? నాది కాదండి, ఇది సంగీత తరఫున, ఓన్లీ సంగీతం తరఫునే చేస్తున్నారు. ఓన్లీ అది మీకు ఆల్రెడీ చెప్పుంటారు. డైరెక్టర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఎవరు కూడా పెద్ద కనిపించట్లేదు. వస్తారు అందరూ. అంటే రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చెంపపెట్టు లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో గద్దెనెక్కిందని, ఇప్పుడు ఆ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని, పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ, ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోట బీటలు వారడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సైతం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారని, ఇందుకు కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాలు, గ్యారంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్లుగా మారాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ వైఫల్యాలే ఆ పార్టీని ప్రజాక్షేత్రంలో కూకటి వేళ్లతో పెకిలించాయని ఉద్ఘాటించారు. అన్నా, మా ఎమ్మెల్యే ఓడిపోయినని బాగా బాధలున్నాడు, చాలా గెలుస్తా అనుకున్నాడు, ఓడిపోయిండు, బాగా బెదిరించిండు. ఒక ఎమ్మెల్యేనే కాదు తమ్మి, ముఖ్యమంత్రి ఏమో తిరుగుతాండు ఈ ప్రచారంలో. మీరు చూసిరు, నాకు తెలిసి చరిత్రలో జరగలే. పంచాయతీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల ముఖ్యమంత్రి తిరగంగా నేనైతే ఎప్పుడు చూడలే. విజయోత్సవాల పేరిట ఏది 2 సంవత్సరాలు నిండినాయి, మేమేదో గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఇక అంతులేదు పొంతులేదు. గెలిపియపోతే చూస్తున్నారు మీరు, ఎమ్మెల్యేలు స్పీచ్లే ఇస్తాను ఓపెన్గా, ఇండ్లియా, నా ఇంటి ముంగటికి వస్తే మెడల్ బట్టి నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా బెదిరించింది.
ఇక కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం. నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయినా, నల్గొండ జిల్లాకు పోయినా, అక్కడైతే అన్యాయం. ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసిండ్రు. ఇంకొకాడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఆఖరికి ఎంత ఘోరమంటిగా చెప్పరాదు, నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు. ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు వేసినాక, గెలిచినాక కాదు, ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలో వారేసిండ్రు. ఇట్లా ఎన్నో కిరాతకాలు చేయంగా కూడా, ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా, ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ 2 దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరుగు, కానీ కొన్ని దగ్గరలో 40%, కొన్ని దగ్గరలో 30%, కొన్ని దగ్గరలో 50%, కొన్ని దగ్గరలో 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ దండుకు, గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 2 దశాబ్దాలుగా రోడ్ ట్రాఫిక్ తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేపీహెచ్పీ 4th ప్లేస్ని ఆర్టీఏ కార్యాలయాన్ని నేడు మెట్రో క్యాష్ అండ్ క్యారీ సమీపానికి షిఫ్ట్ చేసినట్లు డిటిఓ మేడ్చల్ మల్కాజ్గిరి ఎం రఘునందన్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యల కారణంగా గత 18 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే టెంపరరీ బేసిస్పై ఆర్టీఏ కుకట్పల్లి యూనిట్ కార్యాలయాన్ని నేటి నుండి మెట్రో క్యాష్ అండ్ క్యారీ సమీపానికి నూతనంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇకపై ప్రజలందరూ ఆర్టీఏకు సంబంధించిన సేవలను ఇక్కడే వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుకట్పల్లి ఎంవీఐ శ్రీనుబాబు, అన్నపూర్ణ, కళ్యాణ్, హర్ష, బి ప్రభాకర్, పి రవీందర్, టి శ్రీనివాస్, సురేష్ కుమార్ యాదవ్, ఎస్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. కుకట్పల్లి యూనిట్ ఆఫీసు కుకట్పల్లి కేపీహెచ్బిలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో 15-20 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. అక్కడ రోడ్డు కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ లేకుండే. ఈ మధ్యలో గోద్రేజ్ కంపెనీ కొద్ది ఖాళీ స్థలాన్ని కేపీహెచ్బితోనే ఆక్షన్ చేసింది. దానివల్ల కూడా బాగా ఇబ్బంది అయింది. పబ్లిక్ బాగా ఇబ్బంది కావడం మూలాన అక్కడ నుంచి విధి లేని పరిస్థితుల్లో షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో ఆ విధంగా షిఫ్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చామన్నట్టు. అంటే ఆఫీస్ మాత్రమే షిఫ్ట్ అయింది. మిగతా కార్యక్రమాలన్నీ ఈ రోజు నుంచి ఇక్కడే జరుగుతాయి. ఆ ఆఫీస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, లర్నింగ్ లైసెన్స్ టెస్ట్ కానీ, తర్వాత ఎఫ్సీలు కానీ ఇక్కడే జరుగుతాయి. ఇక నుంచి ఈ యొక్క యూనిట్ ఆఫీస్ కార్యాలయము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ అడ్రస్లోనే జరుగుతాయి. ప్రజలందరూ విజ్ఞప్తి చేయనది ఏమనగా ఇటువంటి ఇన్కన్వీనియన్స్కి లోన్ కాకుండా మీరు ఇక్కడికి వచ్చి మీ యొక్క పనులను చూసుకోవాలని విజ్ఞప్తి. గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాంపేట్లోని సప్తపది గార్డెన్లో స్టార్ డస్ట్ అనే థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలకలలాడింది. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిన్నారులు చేసిన డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొన్నారు. సంస్థకు చెందిన కార్ ఇంటీరియర్ స్టూడియోను హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సందడిగా గడిపారు. స్టూడియోలో కార్ ఇంటీరియర్లకు వినియోగించే పరికరాలను సందర్శించి నిర్వాహకులు వాటి ఉపయోగాన్ని నాగచైతన్యకు వివరించారు. కార్ ఇంటీరియర్ విశేషాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ స్టూడియోలో అధునాతన స్టీరింగ్ సిస్టమ్, అల్కంటారా ఇంటీరియర్లు, ప్రీమియం లెదర్ ఆఫ్ గ్రేడ్స్, స్టీరింగ్ వీల్, డాష్బోర్డ్ కస్టమైజేషన్ సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కార్ బ్రాండ్లు ఉపయోగించే అల్కంటారాకు డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నామని, అలాగే రష్యాకు చెందిన మార్టినోవా బ్రదర్స్ షీట్స్తో భాగస్వామ్యం ద్వారా యూరోపియన్ గ్రేడ్ లగ్జరీ నీటింగ్ సొల్యూషన్స్ను నగర మార్కెట్కు పరిచయం చేస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు.
ఆటోమోటివ్ లగ్జరీ కార్ ఇంటీరియర్ స్టోర్కి వచ్చాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందరికీ తెలుసు నాకు ఆటోమొబైల్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అదొక ప్యాషన్. సో నాకు కార్స్, రేసింగ్ ఇవన్నీ బాగా ఇష్టం, బాగా ఫాలో అవుతాను. ఈ స్టోర్కి వచ్చాక చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే మనం ఈ మధ్యన చాలా ఆటోమోటివ్ స్టోర్స్ ఎక్స్టీరియర్ కార్ డీటెయిలింగ్, ఎక్స్టీరియర్ యాక్సెసరీస్, కస్టమైజేషన్కి చాలా చూస్తున్నాం. బట్ ఇంటీరియర్స్ మీద ఇంత ఫోకస్ పెట్టి, ఇంత పర్సనలైజేషన్, ఇలాంటి మెటీరియల్స్ వాడి, అల్కంతారా అనే మెటీరియల్ ఇట్స్ వెరీ వెరీ ప్రీమియం, వెరీ హై ఎండ్ మెటీరియల్. అండ్ వీళ్ళు ఎక్స్క్లూజివ్ అల్కంతారా డీలర్స్ ఇండియాకి. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెటీరియల్. మీరు అందరు పర్సనల్గా వచ్చి అది ఎక్స్పీరియన్స్ చేయాలి. అదే కాకుండా వాళ్ళు యూజ్ చేసే లెదర్, స్టిచ్చింగ్, డీటెయిలింగ్, and I think you have a configurator also, no? That you've seen. Configuration technology use చేసి కస్టమర్స్కి వాళ్ళ ఏదైతే ఇంటీరియర్ డీటెయిలింగ్ పర్సనలైజ్ చేశారో ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందో ముందే చూపిస్తారు. సో వెరీ వెరీ ఇంప్రెసివ్, వెరీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్. We're glad to be in Hyderabad because Hyderabad is a place where they appreciate individualization, customization. So we are glad to be here. And as he said, as he rightly mentioned, we only work with OEM specified brands like Alcantara, and we are also tied up with MBS. You can find these materials in brands like Ferrari, Lamborghini, Rolls-Royce, Bentleys and all that. So we always use the best of the materials to get the best output for the right people. ఏఐఎస్ హోమియోపతి క్లినిక్ను ప్రారంభించారు గౌహతి హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల పరిష్కారంలో హోమియోపతి మందులు చాలా మేలు చేస్తాయని గౌహతి హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన ఏఐఎస్ హోమియోపతి క్లినిక్కు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మెడిసిన్ తోటి నాకు అనుబంధం, అత్యవసరమైతే తప్ప హోమియోపతి తప్ప నేను ఇంకొక మందు తిన్నాను. ఈ క్లినిక్ రావడానికి ఎందుకంటే డాక్టర్ బిపిన్ తోటి ఉన్నటువంటి సంబంధం. డాక్టర్ బిపిన్ తండ్రి, ఆయన తండ్రి మొదలు ఎవరి దగ్గర పనిచేసేదో గొప్ప మేధావి ఆయన డాక్టర్ భరత్ రెడ్డి గారు మొట్టమొదలు నాకు ఏదో ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే నాకు చికిత్స చేసి, ఆ సందర్భం ఏమిటంటే అలోపతిక్ డాక్టర్స్ అందరూ తగ్గదు, మీకు ఎక్కువ చేస్తే మేము కంట్రోల్ చేయగలుగుతాము, తగ్గదు మీకు అని చెప్పారు వాడు. ఇప్పుడు భరత్ రెడ్డి గారు అట్లా అన్నారా, చూద్దాము అని చెప్పి ఒకటే చెప్పిండు నాకు, 6 months ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడు ఏమిటి ఎప్పుడు ఆపుతారని కదా, నేను చెప్పిన రోజులు మీరు ఆ మందు తీసుకోవాలి. నా దగ్గరికి రావాల్సిన పని లేదు, నాకు ఫోన్లో చెప్తే చాలు మీకు ఎట్లా ఉంది అని. అట్లా 6 months తీసుకున్నా, తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అంటే అది ఆస్తమా రిలేటెడ్. ఇది తగ్గింది కదా, మరి మీరు ఎక్కడన్నా చల్లటి ప్రదేశాలకు ఒక 15-20 రోజులు, 1 రోజులు పోయిరండి, అప్పుడు తెలుస్తుంది మీకు నిజంగా తగ్గిందా లేదా, ఊరికనే కంట్రోల్లో ఉన్నదా తగ్గిందా. అంటే 1 నెల రోజులు పోయొచ్చాను నేను. కొండల ప్రాంతం, హిమాలయాలు అట్లా తిరిగి వచ్చిన స్నోఫాల్లో. భవిష్యత్ నగరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు. బంజారాహిల్స్లో తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు జీవీరావు మాట్లాడారు. హైదరాబాద్లో ఇప్పటికే 70,000 ప్లాట్ల విక్రయాలు జరిగాయని, ప్రతి ఏడాది 6% వృద్ధి ఉంటుందని, ఇది దేశంలోనే 2వ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్ జనసాంద్రతను అంచనా వేసి పాఠశాలలు, ఆసుపత్రుల వంటి సామాజిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా నగర విస్తీర్ణం జరగాలని, ఇందుకు అవసరమైన సలహాలను ప్రభుత్వానికి అందిస్తున్నామని, దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ను సిద్ధం చేస్తామన్నారు. ఈ అర్బన్ డెవలప్మెంట్లో ఉన్న ప్రధానమైన సవాళ్ళు ఏమిటో వాళ్ళు కొన్ని మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని ఒక రకంగా చెప్పాలంటే విశ్వనగరంగా మార్చే దిశగా ఈరోజు ఆలోచన జరుగుతున్నప్పుడు
దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది, పరిసర ప్రాంతాలన్నీ కూడా అర్బన్లోకి కలిస్తే, అర్బన్ ఏరియాలో కలిస్తే రాబోతున్న సాధక బాధకాలు ఏమిటి, ఇంతకు ముందు మనకు జరిగిన అనుభవాలు ఏమిటి, ఆలోచన ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న దాని మీద కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. తప్పకుండా మనం హైదరాబాద్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయడానికే అందరం పూనుకోవాలి. కానీ అలాంటి పూనిక వెనకాల మనమందరం కూడా దీనికి తగు మొత్తంలో వ్యక్తిగతంగా చెల్లించడానికి కూడా సిద్ధం అవ్వాలి. ప్రభుత్వానికి ఆ విధంగా సహకరించగలిగితే అప్పుడు తప్పకుండా ఇలాంటి ఆలోచనలు మనం చూడగలుగుతాం అనే అంశాన్ని మాట్లాడటం జరిగింది. మనకి మంచినీరు అభివృద్ధి చేసుకోవాలి, మురుగునీరుని దాన్ని జాగ్రత్తగా మనందరం పొందుపరిచి ఏ విధంగా మళ్ళీ దాన్ని వాడుకోవాలో దాని గురించి కూడా ఆలోచన చేయాలి. అలాగే అర్బన్ ఏరియాలో ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమస్యగా ఉన్నది, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. అలాగే మనందరికీ తెలుసు లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. అనేక వేల మంది అర్బన్ ఏరియాలోకి వస్తున్నప్పుడు ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి, వాళ్ళ వల్ల శాంతి భద్రతలకు ఎక్కడైనా ప్రమాదం దాపురించుతుందా, అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కొంచెం ఒక థింక్ ట్యాంక్గా తెలంగాణ డెవలపర్స్ అసోసియేషను ఈ విధంగా విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని ఎస్పీఎస్ హై స్కూల్ వైస్ ప్రెసిడెంట్ శైలేష్, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దీపిక అన్నారు. హైదరాబాద్ ఎస్పీఎస్ హై స్కూల్లో సంకల్ప 2025 పేరుతో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్రమశిక్షణ విలువలతో ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వారి పురోగతికి ఎంతగానో దోహదపడతాయన్నారు. పిల్లలకు ప్లే గ్రూప్ నుంచే మెరుగైన విద్యను అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని, అలాంటి విద్యను దేశంతో పాటు ఖతార్లోనూ 95 ఏళ్లుగా అందిస్తున్నామని ఉదార్ ప్రెప్ సంస్థ ఎడ్యుకేషనల్ నెట్వర్క్ ప్రెసిడెంట్ డాక్టర్ స్వాతి పోపెట్ వాట్స్ అన్నారు. హైదరాబాద్ బృందావన్ కాలనీలో ఏర్పాటు చేసిన నూతన బ్రాండ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు, తల్లిదండ్రులకు స్క్రీమ్ పేరెంట్ మీటింగ్పై వర్క్షాప్ నిర్వహించారు. బ్యాంకు నియమావళికి అనుగుణంగా 1987లో తమను ఉద్యోగంలో నియమించి 1997లో అకారణంగా తొలగించిన తమకు న్యాయం చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ ప్యానెల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షులు మంచాల రాజయ్య, ఉపాధ్యక్షులు మల్లిపల్లి లివి మాట్లాడుతూ ఎస్బీఐ యాజమాన్యం సుమారు 3000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను 1977లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగాల నుండి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం తమకు అనుకూలంగా తీర్పు వెలువడిందని తెలిపారు. అయినప్పటికీ ఎస్బీఐ మేనేజ్మెంట్ ఇప్పటికీ తమను విధుల్లో తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం తమకు ఉద్యోగ వయస్సు కూడా దాటిపోయిందని పేర్కొన్నారు. అకారణంగా తొలగించిన తమకు జీతభత్యాలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని 3000 మంది ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు లింగం, బి దస్తయ్య, రవి, కరుణాకర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. చేసుకున్న దానిలో ఒక 90% వాళ్ళను పర్మనెంట్ చేశారు. 10% వేకెన్సీ లేవని రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత అదే 97లోనే మళ్ళీ 87లో కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే విని సోమశేఖరం జడ్జి గారు వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం చేయాలా, న్యాయం ఎట్లా చేయాలంటే 31 మార్చి ఎవరైతే ఆన్ డ్యూటీ ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఉద్యోగం ఇవ్వండి, ఇమ్మీడియట్లీ ఉద్యోగం ఇస్తే మిగతా వాళ్ళు ఎవరైతే ఎట్లా వేకెన్సీలు వస్తాయో అట్లా ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే మళ్ళీ అడ్వకేట్ ఆయన మనోవేదంతో నాకు డబ్బులు వస్తాయనో ఏమని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఆయన మళ్ళీ టెంపరీ సెలెక్షన్ ఫర్ టెంపరీ అపార్ట్మెంట్ యూ బ్యాంక్ అటెండర్ వచ్చేసి ఇమ్మీడియట్లీ అని చెప్పి చెప్పాడు. దాని ప్రకారంగా నేను ఏం చేశాను, సర్టిఫికేట్ తీసుకెళ్ళి చేశాను. చేసిన తర్వాత ఆ బ్యాంక్లో మొత్తం స్లీపింగ్, డస్టింగ్, టీ ఇవన్నీ పెట్టి చేసి వచ్చేవాడిని. అప్పుడు మార్నింగ్ ఎట్లా ఉండేది 9 నుంచి 2 గంటల బ్యాంక్ ఉండేయండి ఆ మాన్యువల్. అప్పుడు
అట్లా చేసుకుంటూ 89 రోజులు ఇచ్చాడు నాకు శ్రీనివాసరావు గారు. ఇచ్చిన తర్వాత ఆడికెళ్ళి నేను లింగం గారు 90 రోజులు ఇస్తే నేను సస్పెండ్ అవుతాను, నేను 89 రోజులకి పనికి వస్తుంది అని అంటే, సరే సార్ పోనీలే అని చెప్పేసి ఇంత ఆహ్వానం లేకుండే అప్పుడు. అలా ఏం చేశానంటే మళ్ళీ కోటి బ్యాంక్ వచ్చాను. 89 రోజులు చేసిన తర్వాత కోటికి వచ్చిన తర్వాత సిద్ధార్థ హోటల్ నుండి నాకు ఇంటికి కాల్ లెటర్ వచ్చింది. నువ్వు పలానా బ్యాంకులో పనిచేసావు కాబట్టి నువ్వు ఇట్లా పలానా సిద్ధార్థ హోటల్కి రా అని చెప్పేసి ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేసి అక్కడ పిలిపించారు.